న్నట్లు నిర్వాహకులు తెలిపారు. కీర్తనలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఈ రథయాత్రలో ట్రైసిటీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పిలుపునిచ్చారు. భక్తులకు లడ్డూ ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు రాత్రి వెంకటేశ్వర గార్డెన్లో భక్తి ఉపన్యాసాలు, అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత 20 ఏళ్లుగా వరంగల్లో ఈ రథయాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఇస్కాన్ నిర్వాహకులు మురళీవదన కృష్ణదాస్ ప్రభు తెలిపారు. అందరికీ చాలా మందికి ఈ రథయాత్ర ఎందుకు చేస్తారు ఏంటి అనేది సందేహం ఉండొచ్చు. దీని గురించి తెలుసుకోవాలన్న కోరిక ఉండొచ్చు. యాక్చువల్గా రథయాత్ర అనేది చాలా ఒక గొప్ప ఈవెంట్ అనమాట. భగవంతుడు ఎప్పుడు కూడా మనం మందిరంకి వెళ్ళి భగవంతుని దర్శించుకుంటూ ఉంటాం, దేవుని దర్శించుకోవడానికి మనం వెళ్ళాలి. కానీ ఈ రథయాత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే భగవంతుడే మనలందరినీ చూడడానికి ఆయన వీధుల్లోకి వచ్చి మన కోసం ఆయన రెడీగా దర్శనం ఇవ్వడానికి, మన చేత సేవ చేయించుకోవడానికి ఆయన అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. అది ఆయన యొక్క ఈ స్పెషాలిటీ. ఎందుకంటే మనందరం భగవంతుని పిల్లలం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సో పిల్లల గురించి తండ్రి పడే తపన, ఆయన ప్రేమని వ్యక్తపరిచే విధానం ఇది. అందరికీ చాలా మందికి ఈ రథయాత్ర ఎందుకు చేస్తారు ఏంటి అనేది సందేహం ఉండొచ్చు. దీని గురించి తెలుసుకోవాలన్న కోరిక. ఇవి ఇప్పటివరకు